నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం వల్ల నెలకు 85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతోందని చెప్పారు. మగ్గానికి 200 యూనిట్ల చొప్పున 93,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని వివరించారు. మరమగ్గానికి 500 యూనిట్ల చొప్పున 10,534 కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. మొత్తంగా సుమారు 1,04,000 కుటుంబాల్లో 4 లక్షల మందికి లబ్ధి జరుగుతోందని వెల్లడించారు. అలాగే ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్టైల్స్ పార్కులు నిర్మిస్తున్నామన్న మంత్రి మంగళగిరిలో మెగా టెక్స్టైల్ పార్కు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రామిస్లో భాగంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి చేనేత పరిశ్రమ కోసం 200 యూనిట్స్ ఆఫ్ పవర్ ఫ్రీగా ఇవ్వడం, అదేవిధంగా ఇండివిజువల్ పవర్ లూమ్ యూనిట్స్కి 500 యూనిట్స్ దాకా ఫ్రీగా ఇవ్వడం అనేది మేనిఫెస్టో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేసి GOMS నంబర్ 44 ఇచ్చారు. దాని ప్రకారంగా ఇది స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది. బడ్జెటరీ సపోర్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అడగటం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా దానికి డైరెక్ట్గా ఎనర్జీ డిపార్ట్మెంట్కి బడ్జెట్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ బడ్జెటరీ అలొకేషన్ ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా 93,000 చేనేత కార్మికులు అంటే హ్యాండ్లూమ్ వీవర్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతాయి. ఏదైతే మేము ఎన్నికల సమయంలో మరి చేనేతలకు అండగా ఉండాలి, చేనేతల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలకు పెద్దపీట వేశారు, 14-19లో కూడా చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ, మరి నేతన్నలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి సుమారుగా మరి హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534 అంటే సుమారు